వీధి కుక్కల బెడదను అరికట్టనని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది. లేకపోతే ఆ రాష్ట్రాలపై భారీ జరిమానా తప్పదు అంట. ఏ రాష్ట్రాలు అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాంగా చిన్నపిల్లల మీద ఇప్పటికి కూడా జరుగుతున్న ఏదో ఒక ఏరియాలో చిన్నపిల్లల మీద దాడులు కావచ్చు, కరవడం కావచ్చు, పెద్దవాళ్ళని కూడా కరవడం కావచ్చు. ఇట్లాంటివన్నీ వీధి కుక్కల మీద పిచ్చి కుక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పిల్లలు బయటకు వచ్చినప్పుడు ఒకటిసారి మీద పడి కరవడం కావచ్చు. చాలామంది పిల్లలు కూడా చనిపోవడం పరిస్థితి. ఒక్కొక్క రోజు అయితే 2-3 రోజులు సీరియల్ కూడా అదే దాడులు చేసిన పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు దాని మీద ఢిల్లీలో ఈ కుక్కలను తీసుకెళ్ళి బంధించిన అప్పుడు ఢిల్లీలో చేసిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అది రాష్ట్రాలకు కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, అది విస్తరించి ఇప్పుడు కుక్కల్ని నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి, ఈ కరిచే కుక్కల్ని అన్నింటినీ నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే ఉన్నదో ఇక్కడ హైకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు దాకా వెళ్ళేదన్నమాట అంశం. అది సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునేది, రాష్ట్రాలదే బాధ్యత. వాటిని సంరక్షణ కూడా ప్రభుత్వాలు చూసుకోవాలి. ముఖ్యంగా ఇవి కుక్కలు పెంచే వాళ్ళు కూడా వాటి సంరక్షణ, వాళ్ళు ఎవరైతే కరుస్తుందో వాళ్ళే దోషులు అని చెప్పేసి, కరిచే వాళ్ళే దోషులుగా ఉంటారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కూడా నిన్న ఒక హెచ్చరిక అయితే జారీ చేసిందనమాట. వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై మంగళవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్రాలపై భారీ జరిమానాలు వేస్తామని హెచ్చరించింది. ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందని స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రతి కుక్క కాటు అంటే ఎవరిని గడిచినా దానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం అన్నమాట. వీధి కుక్కల బెడదను నివారించేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలి. లేదంటే ప్రతి కుక్క కాటుకు, కుక్కల దాడిలో జరిగిన ప్రతి మరణానికి గాను ఆయా రాష్ట్రాలపై మేము నిర్దేశించిన భారీ పరిహారాలను చెల్లించాలని న్యాయస్థానము స్పష్టం చేసిందట. ఇప్పుడు ఏదైనా కుక్క కరిచిందనుకోండి, దానికి సంబంధించిన పరిహారం ఏదైతే ఉంటుందో, దానికి కావాల్సిన ఖర్చు ఏదైతే ఉంటుందో, ట్రీట్మెంట్ కావచ్చు, పరిహారం కావచ్చు, అది మేము చెప్పినంతగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా నిన్న నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని న్యాయస్థానం పేర్కొన్నది. అంటే ఏదైనా కుక్క కరిస్తే దాని ఇంపార్టెన్స్, అంటే దాని వ్యాధి అయితే ఉంటుందో అది జీవితకాలం ఉంటుంది. ఒక రోగం కూడా రావడం జరుగుతుంది. సో ఇంజెక్షన్, టీకా వేసుకోవాలి. దానికి టీకా వేసుకుంటేనే దాని నుంచి మనం బయటగలుగుతాయి. లేదంటే మళ్ళీ అది రీప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ వ్యాధిలాగా పరిణితి చెంది మనకి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా వ్యాధి గురించి కావచ్చు, పరిహారం గురించి కావచ్చు, ప్రభుత్వానికి అయితే హెచ్చరిక జారీ చేసింది. ఈ సందర్భంగా వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైన కోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. ఏదైనా సంస్థ ఆహారం పెడుతున్న కుక్కల దాడిలో ఓ చిన్నారి మరణిస్తే అప్పుడు ఎవరిని బాధ్యత చేయాలి? ఆ ప్రాణ నష్టానికి సదరు సంస్థ బాధ్యత వహించదా అని ప్రశ్నించింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టే వారి గురించి మాట్లాడుతూ, వీరికి శునకాలపై అంత ప్రేమ ఉంటే వారిని వీరి ఇంటికి తీసుకెళ్ళి పెంచుకోండి అంటూ వీధి కుక్కల సమస్య భావోద్వేగ భరిత అంశమని అంటున్నారు. వీరి భావోద్వేగం కేవలం కుక్కలపైన మాత్రమేనా? మేము మనుషుల గురించి సమానంగా ఆందోళన చెందుతున్నాం. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని మేము ఆమోదించబోమని ధర్మాసనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది నవంబర్లో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విద్యా సంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల సమీపంలోని వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. సో ముఖ్యంగా సుప్రీంకోర్టు చేసిన నిర్ణయంతో పాటు నిర్ణయానికి కట్టుబడి ఉండి రాష్ట్ర ప్రభుత్వము బస్టాండ్ల దగ్గర వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో వాటిని షెల్టర్లకు తరలించాలి, వాటి నిర్వహణ ప్రభుత్వమే చూడాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా ఏవైతే సంస్థలు ఉంటాయో ఈ వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైన కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంటే వాటికి పెట్టినప్పుడు చిన్నపిల్లలు దాడి చేస్తే వాటికి ఎవరు బాధ్యత చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. వాళ్ళే బాధ్యత వహించాలి. ముఖ్యంగా మనుషులకు బాధ్యత లేదా, అంతగానం ప్రేమ ఉంటే మీరు ఇంటికెళ్ళి పెంచుకోవడం చెప్పేసి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఎంత విపరీతంగా కుక్కల బెడద మనకు రాష్ట్రంలో కానీ, అటు దేశంలో కానీ, ముఖ్యంగా విలేజ్లలో కూడా కానీ, ఇక్కడ పట్టణాలలో కూడా కానీ, అంటే వాటికి ఆహారం దొరక్క అంటే వాటికి కొన్ని ఒక కుక్క నుంచి ఇంకొక కుక్క వాపించే అయితే ఉంటుందో వ్యాధి, దాని సందర్భంగా కొన్ని కుక్కలు అరుస్తూ ఉంటాయి. సో ఆ పిచ్చి కుక్కలు ఏవైతే ఉంటాయో కొన్ని కరుస్తూ ఉంటాయి. అన్ని కుక్కలు కూడా కాదు, కొన్ని కుక్కలు మంచిగా ఉంటాయి, కొన్ని కుక్కలు వీధి కుక్కలు తిరిగే వాటిని గుర్తుపట్టి కూడా ఏమనకుండా పోతాయి. కొత్త వాళ్ళు ఎవరు వేస్తారో, ముఖ్యంగా చిన్నపిల్లలు వెళ్ళినప్పుడు మాత్రము వాటికి దాడికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అట్లా పిల్లలను దృష్టిలో పెట్టుకొని, మరణాలను దృష్టిలో పెట్టుకొని, వీటిని అన్నించి దేశవ్యాప్తంగా వచ్చిన కంప్లైంట్ల దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది.
ఇదే నిర్ణయాన్ని కొనసాగిస్తాము, ప్రభుత్వాలు ఎట్లాగా తప్పించుకోవడానికి ప్రయత్నం లేదు, ఎంత జరిమానా విధిస్తే అంత జరిమానా కట్టాల్సిందని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేసింది.